ఒకటి ఇంతకుముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లలు ఉత్తీర్ణ శాతం మగ పిల్లల కంటే ఎక్కువగా ఉంది. అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలు 81%, మగపిల్లలవి 75%, 75% ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలి 71% ఉంది, మగపిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక 6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు. రెండోది మరీ ముఖ్యమైనది, పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని నేను అభినందనిస్తున్నాను. కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంలో ఇంటర్మీడియట్ బోర్డ్, ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ఈ ఒక ఫలితం వల్లనే మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏటువంటి తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను. తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో రిజల్ట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి, మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కిందపరచుకోవడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. మనమే అందరం చూస్తూ ఉన్నాము, లైఫ్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ ఎగ్జామ్. ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చినా కూడా దీనివల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఈ ఒక దాని వల్ల నిర్ధారించలేము. రేపు పోటీ పరీక్షలు కూడా రాబోతూ ఉన్నాయి. అప్పుడు కూడా కొంతమంది అనుకున్న ఫలితాలని సాధిస్తారు, ఇంకా కొంతమంది సాధించలేకపోతారు. కానీ అప్పటికీ కూడా ఏమిటప్పటికీ మన చేతిలో మన మటుకు ప్రయత్నాలు చేయడమే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఎబిలిటీ. దాని తర్వాత ఫలితాలు మన చేతిలో ఉండవు. కాబట్టి పిల్లలకి వాళ్ళ తండ్రి తల్లులకి అందరినీ నేను కోరుతా ఉన్నాను, బాగా కష్టపడండి పిల్లలు. ఏదైనా ఏమిటప్పటికీ ఫలితాలు ఎట్లా వచ్చినా కూడా తప్పనిసరిగా మీరు భవిష్యత్తులో మంచి మీకు ఒక ఫ్యూచర్ సాధిస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. మేము కూడా ఇప్పుడు ఇమీడియట్గానే సప్లిమెంటరీ ఎగ్జామ్లు పెడతా ఉన్నాము. సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో కూడా మరొకసారి మీకు అవకాశం ఉంటుంది. పిల్లలు అయితే ఏ కారణాల వలన అయినా సరే ఉత్తీర్ణం కాలేకపోయారో వాళ్ళు మరొకసారి ఎగ్జామ్లు రాసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లు చక్కగా రాయండి. సప్లిమెంటరీ మెయిన్స్ ఆ ఎగ్జామ్లో తేడా ఏం లేదండి. మీ ఏదైతే మార్క్షీట్ ఉంటుందో దాంట్లో కూడా ఇది సప్లిమెంటరీలో పాస్ అయ్యారో లేక మెయిన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో అట్లాంటి ఏటువంటి విన్యాసాలు ఉండవు, ఎట్లాంటి తేడా లేదు. కాబట్టి దయచేసి ఇంకా కష్టపడి చక్కగా రేపు జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది మేము అనుకున్నాము దట్ 24 మే నుంచి 1 జూన్ వరకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లు జరుగుతాయి. దాదాపుగా ఒక నెల పైన ఇంకా టైం ఉంది. కాబట్టి కష్టపడి ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి. చివరిగా ఐపీ మార్చ్ 2024 పరీక్షల్లో విజయవంతంగా దాన్ని నిర్వహించుకోవడానికి కృషి పడినటువంటి మా బోర్డు సిబ్బందులందరికీ, అట్లానే ఫీల్డ్లో ఉన్నటువంటి మా జిల్లా స్థాయి అధికారులు, అట్లానే టీచర్లు, లెక్చరర్లు వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా నా కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తక్కువ కాదు, కానీ ఇప్పుడు మేము కంపారిజన్ అనేది చేపడలేదండి. అలాగే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది. కాబట్టి మనం ఎట్లాంటి ఇంకా ఏ విషయంలో కూడా ఎట్లాంటి కంపారిజన్ చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటున్నాము. అన్నీ ఇవాళ ఇప్పుడే ఇమీడియట్గా రిజల్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్లో పెట్టడం జరుగుతాయి. కాలేజ్ వారీగా కాలేజ్ లాగిన్లో రిజల్ట్ ఉంటాయి. ఇండివిజువల్ కూడా మన బిఐఈ వెబ్సైట్కి వెళ్ళి
వాళ్ళ 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 రిజల్ట్స్ని తెలుసుకోవచ్చు. సరే అండి, ఇది పాస్వర్డ్ ఉంది అండి, మీకు కూడా అందరికీ అది ఇస్తూ ఉన్నాము. ఏమిటి అంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడానికి ఆ డేటా సెక్షన్ మీకు ఇచ్చాము. ఈ పాస్వర్డ్తో మీరు అందరూ మీ వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. అన్ని రకమైనటువంటి వెబ్సైట్స్లో ఇవి రిజల్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే బోర్డు వెబ్సైట్తో పాటు బోర్డులో ఏదైతే మీకు ఇంతకుముందు తెలియజేశాము, మంది resultspi.ap.gov.in ఆ వెబ్సైట్లో లేక గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది. అక్కడ రిజల్ట్స్ ఇంకా ఒక 15 మినిట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒకేసారి దాదాపుగా 10 లక్షల మంది రిజల్ట్ చూస్తారు కాబట్టి ఇనీషియల్గా కొద్దిగా సమస్య ఉండకపోవచ్చు. అది కూడా ఏదైనా ఏమిటప్పటికీ నానా రకమైనటువంటి సర్వర్లు ఏర్పాటు చేశాము కాబట్టి ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యాలు లేకుండా ఆ రిజల్ట్లు విడుదల చేయడం జరుగుతాయి. అట్లానే మీ గ్రూప్లో కూడా మీకు ఈ ప్రెస్ నోట్ ఇవన్నీ ఇవ్వబోతా ఉన్నాం. మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్